గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండి. ఈరోజు లీప్ యాప్లో FA2 మార్క్స్ ఎంట్రీకి సంబంధించిన ఆప్షన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి లీప్ యాప్లో మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. దీనికోసం ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ టచ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే ఎంటర్ యూజర్ నేము, ఎంటర్ పాస్వర్డ్ 2 వేస్ ఉంటాయి. ఒకటి పాఠశాల డైస్ కోడ్ ఇవ్వడం ద్వారా ఎంటర్ కావటం, రెండోది టీచర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా ఎంటర్ కావటం. ఈరోజు మనము FA2 మార్క్స్ ఎంటర్ చేయడానికి పాఠశాల డైస్ కోడ్ కాకుండా టీచర్ ఐడి ద్వారా మనము ఎంటర్ కావాల్సింది వస్తుంది. ఆఫ్టర్ లాగిన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి మనము స్టూడెంట్ టైల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడి నుంచి యాక్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, టాప్ రైట్ కార్నర్లో స్టూడెంట్ అసెస్మెంట్ అని ఉంది కదా, దీన్ని తీసుకోండి. ఎస్, ఇక్కడ మీకు రకరకాల టైల్స్ ఉన్నాయి. క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగు, స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ, SSC ఎగ్జామ్ రిజల్ట్స్ అని ఉంది. మనకు 4వదైనటువంటి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ కావాలి ఇప్పుడు. అయితే దానికంటే ముందు క్లాస్ టీచర్ మ్యాపింగ్, కొత్తగా టీచర్స్ వచ్చున్నారు కాబట్టి వాళ్ళు క్లాసుని ఎలా మ్యాపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 టీచర్లు ఉన్నారనుకోండి, ఒకరు 1, 2, 3 డీల్ చేస్తూ మరొకరు 4, 5 డీల్ చేసినప్పుడు ఫస్ట్ టీచరు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు మ్యాప్ చేసుకోవాలన్నమాట. అలాగే సెకండ్ వన్ ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు మ్యాప్ చేసుకోవాలి. సో ఇది ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. పైన చూడండి ప్లస్ సింబల్తో మ్యాప్ న్యూ క్లాసెస్ అని వస్తూ ఉంది. క్లాస్ టీచర్ ఫస్ట్ క్లాస్కే, సెకండ్ క్లాస్కే, థర్డ్ క్లాస్కే, ఫోర్త్ క్లాస్కే మేము ఆల్రెడీ అయ్యున్నాం కాబట్టి ఇలా చూపించేసేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ ఏ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఒక క్లాస్ డిలీట్ చేశాను, 4th క్లాసు, మీకు అర్థమయ్యే దానికోసం. ఇక్కడ టచ్ చేసేయండి. టచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. సెలెక్ట్ క్లాస్ నుంచి సో 4th క్లాస్, ఎస్ 4th క్లాస్. ఇక్కడ 3rd క్లాస్ ఖాళీ ఉంది కాబట్టి దాన్ని తీసుకుంటాను. ఎస్ 3rd క్లాస్ ఇలా తీసుకొని మనము సబ్మిట్ చేసేసినామంటే సో క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందన్నమాట. ఇలా మీరు క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోదాం. తర్వాత సెలెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఉంది కదా, దీంట్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఎస్ సెలెక్ట్ మీడియం, ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. సెలెక్ట్ క్లాస్, సెలెక్ట్ మీడియం తీసుకున్న తర్వాత క్లాసెస్ ఇలా వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు తీసుకున్నటువంటి క్లాసులో ఏ సబ్జెక్టులు మీరు డీల్ చేస్తున్నారు అనేటువంటి విషయం మ్యాప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 5th క్లాస్ తీసుకుంటాను. 5th క్లాస్లో చూడండి, నేను ఆల్రెడీ మ్యాప్ అయ్యున్నాను కాబట్టి ఫస్ట్ వన్ ఇంగ్లీషు, సెకండ్ వన్ EVS, థర్డ్ వన్ మ్యాథమెటిక్స్, థర్డ్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి తెలుగు. ఇలా ప్రైమరీకి మనం 4 సబ్జెక్టులు చెప్తాం కాబట్టి ప్రతి దాన్ని మనము ఏ సబ్జెక్టులు అయితే డీల్ చేస్తామో వాటికి టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయటం. ఆర్ యూ ష్యూర్ యూ వాంటెడ్ టు సబ్మిట్? ఎస్ అండి. సో ఇలా మనము సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ. మీరు వెళ్ళేటువంటి క్లాస్లో కొన్ని పాఠశాలల్లో కొంతమంది 2 సబ్జెక్టులు చెప్పటం, ఇంక 2 సబ్జెక్టులు వేరే చెప్పటం ఉన్నప్పుడు అప్పుడు వేరేగా ఉంటుంది. ఇప్పుడు నా స్కూల్లో 5 తరగతులకి నేనే, అన్ని సబ్జెక్టులకి నేనే కాబట్టి అన్నీ నేనే మ్యాప్ చేసుకుంటాను అనమాట. ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసేసి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అన్నమాట. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఏ లాంగ్వేజ్లు నేర్చుకుంటున్నారు అనేటువంటిది మ్యాప్ చేయాల్సింది వస్తుంది. సెలెక్ట్ క్లాసు 5th క్లాసు, ఇక్కడ నేను జ్యోష్ణ అనే పాపను తీసుకున్నాను. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1. ఇక్కడ చూడండి అన్ని లాంగ్వేజ్లు వచ్చున్నాయి. సో తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ మేము చేసేస్తున్నాం కాబట్టి ఈ సమస్య కొత్త టీచర్లకు రాదు. ఎందుకంటే ఇది స్టార్టింగ్లోనే ప్రతి పాఠశాలలో స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేసేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి మీరు సబ్జెక్ట్ మ్యాపింగ్ ఒకటి చేసుకోవాలి, క్లాస్ అనేది ఒకటి మ్యాప్ చేసుకోవాల్సింది వస్తుంది. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసేసి ఇంగ్లీష్,
అలాగే ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ థర్డ్ అన్నాడు, నాట్ అప్లికేబుల్. తర్వాత సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ ఈవీఎస్ సబ్మిట్ చేసేసామంటే సబ్మిట్ వెళ్ళిపోతుంది. ఎస్, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. సో ఇవి వీటికి సంబంధించినటువంటి వివరాలు. కాబట్టి మీరు క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఒకటి, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఒకటి గమనించుకోండి. ఇంకా అసలు విషయం ఏంటంటే FA2 మార్క్స్ ఎంటర్ చేయాలి కాబట్టి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ యాక్సెస్ యాజ్ ఎ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ ఎ సబ్జెక్ట్ టీచర్. క్లాస్ టీచర్, సబ్జెక్ట్ టీచర్. సబ్జెక్ట్ టీచర్ అనేటువంటిది హై స్కూల్ వాళ్ళు చేసుకుంటారు, క్లాస్ టీచర్ అనేటువంటిది ప్రైమరీ స్కూల్ వాళ్ళు తీసుకొని ఎంటర్ కావాల్సింది వస్తుంది. ఎస్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత అకాడమిక్ ఇయర్ 2025-26 గ్రీన్ లేబుల్లో ఉంది చూడండి. తర్వాత FA1, FA2 కింద ఉన్నాయి. FA2 ఆల్రెడీ FA1 ఎంటర్డ్, ఇప్పుడు FA2 మనం తీసుకోవాలన్నమాట. FA2 తీసుకుందాం. ఎస్, FA2 తీసుకున్న తర్వాత మీడియం ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వచ్చేసేస్తుండదు. ఇక్కడ చూసినారంటే మీరు బాటంలో 1, 2, 3, 4, 5 అని చెప్పి ప్రైమరీ స్కూల్ కాబట్టి క్లాసెస్ ఉన్నాయి. నేను క్లాస్ తీసుకుంటాను, 5th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెక్షన్ ఆల్రెడీ వచ్చేసేస్తుండదు, ఎందుకంటే ప్రైమరీ స్కూళ్ళల్లో దాదాపు ఏ సెక్షన్ మాత్రమే ఉంటుంది. కొన్ని స్కూళ్ళల్లో B సెక్షన్ ఉంటే అప్పుడు సెక్షన్ B అనేది కూడా మెన్షన్ చేసుకోవాల్సింది వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ కాబట్టి దీన్ని తీసుకుందాం. సెలెక్ట్ స్టూడెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సెర్చ్ స్టూడెంట్ ఆర్ స్టూడెంట్ ID ఇవన్నీ ఏం అవసరం లేదు, ఆల్రెడీ డిస్ప్లే అయిపోయినాయి. నేను ఒక్క స్టూడెంట్ అని తీసుకుంటున్నాను. గోడేటి వెంకట జ్యోత్స్న అనే పాపని నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, రెడ్ బార్డర్లో తెలుగు, ఇంగ్లీషు, EVS, మ్యాథమెటిక్స్ కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మార్క్స్ ఎంటర్ చేసేసేద్దాం. సో తెలుగు తీసుకున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉండకూడదనమాట, అది గ్రీన్ కలర్లోకి మారాలన్నమాట. సో దీన్ని ఇలా సైడ్కి ఇలా అన్నారంటే, సో చూడండి అటెండెడ్ అని వస్తుంది. లేదు అంటే రెడ్ కలర్లో ఉంటే నాట్ అటెండెడ్ అనేది. ఇది ఖచ్చితంగా మర్చిపోవద్దు అనమాట. వెరీ ఇనిషియల్ టైంలో నేను కూడా ఈ కన్ఫ్యూజ్ అయినాను అనమాట. సో అలాగే పెట్టేసేసి సబ్మిట్ కొట్టేసేసినాను, నో మార్క్స్ అనమాట. ఎడిట్ ఆప్షన్ ఇవ్వబట్టి సరిపోయింది. ఇది కొంచెం కేర్ తీసుకోండి. ఖచ్చితంగా అటెండెడ్ గ్రీన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4. టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఇవి వచ్చేసేసి మనము టూల్ 1కి 5 మార్కులు, టూల్ 2కి 5 మార్కులు, టూల్ 3కి 5 మార్కులు. ఇవి మనము ఓవరాల్గా పిల్లల్ని అబ్జర్వేషన్, నోట్బుక్ కరెక్షన్స్ అంట, తర్వాత వర్క్ బుక్ యాక్టివిటీస్ అంట, క్లాస్ రూమ్లో పిల్లలు రెస్పాండింగ్ కెపాసిటీని ఆధారం చేసుకొని మనం ఇచ్చేటువంటి మార్క్స్. అయితే ఇక్కడ ఈ FA2 ఎగ్జామ్లో టూల్ 2 కింద తర్ల మార్క్స్ ఎంటర్ చేయమన్నాడు కాబట్టి అవి మీరు ఆల్రెడీ తర్ల అసెస్ చేసేసుకొని నోట్ చేసుకొని ఉంటారు కాబట్టి వాటిని ఎంటర్ చేయండి. సో ఈ పాపకి తెలుగులో ఫస్ట్ టూల్ 1లో వచ్చేసేసి 5 మార్క్స్, టూల్ 2లో వచ్చేసేసి 5 మార్క్స్, టూల్ 3లో వచ్చేసేసి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా 5 మార్క్స్. సో ఇప్పుడు మనం పెట్టినటువంటి ఎగ్జాము 35 మార్క్స్కి మనం రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసినాం కాబట్టి దాంట్లో నుంచి ఈ పాపకు 34 మార్క్స్ రావడం జరిగింది. అవి నేను ఎంటర్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది అయిపోయినాక కింద సేవ్ చేసేస్తే చూడండి, ఈ తెలుగు అనేటువంటిది రెడ్ బార్డర్ నుంచి బ్లూ బార్డర్లోకి కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇలాగే ఇంగ్లీషు తీసుకుంటాను. ఇక్కడ కింద సబ్మిట్ ఇవ్వద్దు. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, EVS అన్నీ ఇచ్చిన తర్వాతనే మనం సబ్మిట్ ఇవ్వాల్సింది వస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా తీసుకుంటాను. ఇక్కడ కూడా అటెండెడ్ కోసం ఎస్, సో అటెండెడ్ తీసుకోవాలి. తర్వాత టూల్ 1లో వచ్చేసేసి 5, టూల్ 2లో వచ్చేసేసి 5, తర్వాత టూల్ 3లో వచ్చేసేసి 5. షీ ఈజ్ వెరీ గుడ్ ఇంటెలిజెంట్ గర్ల్, దట్స్ వై ఆల్ ఆర్ 5s. సో ఇక్కడ వచ్చేసేసి 33 మార్క్స్ గెయిన్ చేసేసింది. నెక్స్ట్ సేవ్ ఇచ్చేసేస్తున్నాను. తర్వాత మ్యాథమెటిక్స్, సో దీనికి కూడా అటెండెడ్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా, కన్నడ మీడియమా, మీడియం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా మనం మార్క్స్ ఇవ్వాలి. మ్యాథ్స్ 5 out of 5. నెక్స్ట్ సో ఇట్ ఈజ్ 5, సో ఇట్ ఈజ్ 35. ఎస్, సో సేవ్ చేసేసేద్దాం. నెక్స్ట్ EVS, ఇక్కడ కూడా మళ్ళీ అటెండెడ్ తీసుకుందాం. ఇక్కడ కూడా మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాథ్స్కి, EVSకి మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లు కాబట్టి నో నీడ్. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఈ టూల్ 1, టూల్ 2, టూల్ 3కి మార్క్స్ ఇవ్వాలి మనము. సో ఇక్కడ పాపకి 4 వచ్చాయి, టూల్ 2లో 5 వచ్చాయి, టూల్ 3లో ప్రాజెక్ట్ వర్క్స్ కింద కూడా 5 వచ్చినాయి. ఇక్కడ వచ్చేసేసి 33 మార్క్స్ గెయిన్ చేసేసింది అన్నమాట. సో సేవ్ ఇచ్చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ
మొత్తం అన్నీ రెడ్ బార్డర్ నుంచి బ్లూ బార్డర్కి కన్వర్ట్ కావటం జరిగింది. సో అన్ని సబ్జెక్టులు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనము సబ్మిట్ ఇచ్చేసేద్దాం. ఎస్, సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కసారి గమనించారండి, లాస్ట్లో చూడండి, ఈ క్లాస్లో 5 మెంబర్స్ ఉంటే లాస్ట్ పాప గ్రీన్ కలర్కి టర్న్ కావటం జరిగిందన్నమాట. మిగతా నలుగురు ఇంకా మార్క్స్ ఎంటర్ చేయలేదని చెప్పి. ఈ విధంగా మీరు ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థి యొక్క మార్క్స్ 4 సబ్జెక్టులు ఉంటే 4, 5 ఉంటే 5 హై స్కూల్ వాళ్ళైతే అలా మనము మార్క్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.